హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 9th క్లాస్ సంబంధించి FA1 మోడల్ పేపర్లో ఉండేటువంటి క్వశ్చన్స్ని వాటి యొక్క సొల్యూషన్స్ ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. 1 మార్క్ అవనండి, 2 మార్క్స్ అవని, 4 మార్క్స్ 8 మార్క్స్ అవనండి. సో 1 మార్క్ అయితే 15 బిట్లు ఉంటాయి. అలాగే 2 మార్క్స్లో 2, 4 మార్క్స్, 4 మార్క్స్ అయితే 2, 8 మార్క్స్. అలాగే 8 మార్క్స్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి. సో ఒకటి రాయవలసి ఉంటుంది. సో 8 మార్క్స్, టోటల్గా 35 మార్క్స్. సో ఈ యొక్క ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మొదటి బిట్ కనుక మనం చూసుకుంటే 9th క్లాస్ FA1 మోడల్ పేపర్లో ఇందులో ఉండేటువంటి 1 మార్క్స్ మనం చూసుకుంటే ఈ 0 రేషనల్ నెంబర్ ఎస్ ఆర్ నో రాయమన్నారు. ఎస్, ఎందుకంటే 0 అనేది 0/1 అంటే P/Q ఫామ్ లో రాయగలిగాం. వేర్ P అండ్ Q ఆర్ ఇంటిజర్స్. ఓకేనా? Q నాట్ ఈక్వల్ టు 0, కింద 0 రాలేదు కాబట్టి కింద డినామినేటర్ లో రాలేదు. మనం P/Q ఫామ్ లో రాయగలిగామా లేదని చూసుకోవాలి. సో ఎస్ అని రాయాలి. సో రూట్ ఓవర్ 225 ఇస్ డాష్ నెంబర్. 225 ఎంత? 15. 15 అనేది ఏంటవుతుంది? రేషనల్ నెంబర్. ఆన్సర్ రేషనల్. సో ద నెంబర్ 2 - √5 ఈజ్ ఎన్ డాష్ నెంబర్. ఇర్రేషనల్ ఇది, ఎందుకంటే √5 ఉంది. సో ఇది ఇర్రేషనల్ అవుతుంది, ఇర్రేషనల్ నెంబర్. సింప్లిఫై 3 + √3 × 3 - √3. ఇది A + B × A - B లో ఉంది. A + B × A - B దట్ ఈక్వల్ టు A² - B² అంటే 3 హోల్ స్క్వేర్ మైనస్ √3 హోల్ స్క్వేర్ అంటే ఎంత అయింది? 9 - 3 6 అవుతుంది. 9 - 3 6. ద వాల్యూ ఆఫ్ 64 హోల్ టు ది పవర్ 1/2. 64 ని ఎలా రాయొచ్చు? 8² హోల్ టు ది పవర్ 1/2. 2 క్యాన్సిల్ 8. The value of 9 whole to the power of 3/2. 9 అంటే ఎంత? 3² whole to the power of 3/2. 2 cancel 3³ that equal to 27. సో ఇక్కడ 6 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ బిట్స్ చూద్దాం. చూడండి, which of the following is a rational number lying between 3 and 4? 3కి 4కి మధ్యలో ఉండేవి ఎవరు అడుగుతున్నాడు? 13/4 అనుకోండి. ఈ 4 ఇచ్చిన ఆప్షన్ ఏది కరెక్ట్ అంటున్నాడు? 13/4 అంటే 4 3 12 అండ్ ఇది 13/3. ఇది 13/3. 4 3 12 12 10 ఉంటుంది. 4.3 అలాగే అప్రాక్సిమేట్లీ అది 4.33. ఇది చూస్తే 3.333. ఇది 4.1. ఇది 2.5. 3కి 4కి మధ్యలో ఉన్నది ఏది? ఇది 3.3 అంటే బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇది 13/3 అన్నప్పుడు 4.4 దాటిపోయింది. ఇది కూడా 4 దాటిపోయింది. ఇది 3 కన్నా లెస్ ఉంది కాబట్టి బి ఆప్షన్ కరెక్ట్. ఇక్కడ 8th వన్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఇచ్చాడు. ఏది ట్రూ అడుగుతున్నాడు? ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. ఎస్, ఎందుకంటే హోల్ నెంబర్లో 0 1 2 3 4 ఉంటాయి. న్యాచురల్ నెంబర్లో 1 2 3 కాబట్టి ఇది ట్రూ. ట్రూ. ఎవ్రీ ఇంటిజర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. రాంగ్, ఎందుకంటే -5 అది ఇంటిజర్ కానీ హోల్ నెంబర్ కాదు అది కాబట్టి ఫాల్స్. సో ఇక్కడ ఏంటి? ఓన్లీ 1 స్టేట్మెంట్ 1:2 స్టేట్మెంట్ 1:2 అంతే. ఆ విధంగా రాసుకోవాలి. ద డెసిమల్ ఎక్స్పెన్షన్ ఆఫ్ 1/11. 1/11 చూడండి, 1 ని 11తో డివైడ్ చేయండి. డెసిమల్ 0 పోట్ల 0 0 9 టైమ్స్ 1 పోట్ల డెసిమల్ 0 పెట్టాం. 0 9 11 99 100 మళ్ళీ 0 0 మళ్ళీ 0 9 అలా వస్తూనే ఉంటుంది అవునా? సో ఇది ఏంటిది? ఎక్కడ ఎండ్ అవ్వట్లే, నాన్ టెర్మినేటింగ్. ఎక్కడ ఎండ్ అవ్వదు, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్. సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది. డెసిమల్ అన్నమాట ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్. చూడండి 0.09 అలా రిపీట్ అవుతుంది కాబట్టి ఎక్కడ ఎండ్ అవ్వట్లేదు, రిపీట్ అవుతుంది కాబట్టి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అంటారు. 0.66 ఎక్స్ప్రెస్ ఇన్ P/Q ఫామ్. 0.66 అంటే ఏంటి? 0.6 బార్ అంటే దీన్ని 6/9 రాయొచ్చు. 3/2 3 టేబుల్ 3 2 సారీ 3 టేబుల్ 3 2 3 3 2/3. ఎందుకంటే 6 బార్ అంటే 6 రిమూవ్ చేస్తాం. 6 - 0 6 6/9 ఒక దానికి ఉంది కాబట్టి సో 2/3. ఓకేనా? 10 బిట్స్ అయ్యాయి. నెక్స్ట్ 11th బిట్ చూద్దాం. ఇందులో మనకి సమ్స్లో బిట్స్ బాగా వస్తే ఆబ్జెక్టివ్స్ ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు మార్క్స్ని. ద రేషనలైజ్ ద డినామినేటర్ ఆఫ్ 1/√7. వీ మల్టిప్లై ది న్యూమరేటర్ డినామినేటర్ బై. ఎప్పుడు సరే న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయాలంటే కింద ఉన్నది చూసుకోండి √7. ఇంకో √7తో మల్టిప్లై చేయండి. ఎందుకంటే √7 × √7 √49 7 అవుతుంది. సో
మనకి ఆర్ఎఫ్ అనేది రేషనల్ ఇంపాక్ట్ ఎంత అవుతుంది √7. సో √7 తో మల్టిప్లై చేయాలి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ద డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ హైయెస్ట్ పవర్ ఉంది ఎంత 3. సో ద డిగ్రీ ఆఫ్ 2026 మనకి ఇయర్ అనమాట ఇది. సో దానికి కాన్స్టెంట్ టర్మ్ ఏం లేదు కాబట్టి 0, ఎందుకంటే 2026 ఇంటూ 1 2026 ఇంటూ x⁴0, x యొక్క కోఎఫిషియంట్ అంతా 0 కాబట్టి డిగ్రీ అంతా 0. p of x = 5x - 4x² + 3, then p of 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లస్ లో 2 పెట్టండి. 5 × 2 మైనస్ 4 × 2 స్క్వేర్ ప్లస్ 3 5 2 = 10 మైనస్ 2 స్క్వేర్ అంటే 4 4 4 16 ప్లస్ 3 10 - 16 -3 సారీ -6 -6 + 3 -3 ఆన్సర్ ఎంత -3. 10 -16 -6 -6 + 3 -3. ఓకే ఈజ్ x+1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ దీనికి ఫ్యాక్టర్ అవుతుందా లేదా అని అడిగాడు. అంటే ఏంటి x+1 అంటే ఏంటి x+1 = 0 x వాల్యూ -1. సో ఈ -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది అనుకోండి ఆన్సర్ ఇది ఫ్యాక్టర్ అవుతుంది లేదా అవ్వదు. -1 హోల్ క్యూబ్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 + 1 ఇది -1 ఇది -1 హోల్ స్క్వేర్ అంటే -1 × -1 +1 అవుతుంది. ఇది -1 హోల్ క్యూబ్ అంటే -1 × -1 × -1. సో 3 టైమ్స్ కాబట్టి -1 అయింది. ప్లస్ ఇంటూ మైనస్ -1 + 1 ఇక్కడ -1 + 1 క్యాన్సిల్ -1 + 1 క్యాన్సిల్ 0 వచ్చింది. సో ఎస్ x+1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ p of x³ + x² + x+1. సో దానికి ఇది ఫ్యాక్టర్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ 2 మార్క్స్ సమ్స్ చూద్దాం. ఇప్పుడు 2 మార్క్స్ లో 2 సమ్స్ ఉంటాయి. చూడండి 2 to the 4 ఫైండ్ ఎనీ 6 రేషనల్ నంబర్స్ బిట్వీన్ 3 and 4. 3 and 4 అంటే ఏంటి మీరు ఈజీగా ఇలా చేసుకోండి. 3/1 ఇక్కడ 4/1 ఓకేనా. సో మధ్యలో మనకి 6 రావాలి. 6 రావాలన్నప్పుడు 10 తీసుకోవచ్చు పర్వాలేదు. ఇంటూ 10 చేసుకోండి. ఏ నెంబర్ అయినా చేయొచ్చు. ఇది మన సేమ్ డినామినేటర్ వచ్చేటట్టు రాసుకోండి. లేదా 8తో చేసుకోవచ్చు. ఓకేనా. సో 3 10 30/10 ఇక్కడికి వచ్చేసరికి 40/10 3 10 30 1 10 ఎందుకు 10 తీసుకున్నాం అయితే 9 తీసుకోవచ్చు 8 తీసుకోవచ్చు 7 తీసుకోవచ్చు. కానీ బిట్వీన్ ఎక్కువ నెంబర్లో 6 రేషనల్స్ అన్నారు కాబట్టి 10 తీసుకున్నాం. లేదా మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. తక్కువ తీసుకున్నాం అనుకోండి 4 తీసుకున్నాం అనుకోండి 12/4 వస్తుంది. కానీ తక్కువ నెంబర్లు వస్తాయి కాబట్టి ఎక్కువ నెంబర్ల కోసం అలా తీసుకున్నాం. ఇది 31/10 32/10 33/10 34/10 35/10 ఎన్ని తీసుకున్నా పర్వాలేదు మధ్యలో ఒక 6 రావాలన్నాడు. 37/10 సో ఇక్కడ వచ్చి 1 2 3 4 5 6 వచ్చాయి కదా చాలు. సో ఇంకా 38/9 38/10 39/10 40/10 సో మధ్యలో అవి వస్తాయి. ఓకేనా. రేషనల్ అయితే డినామినేటర్ ఇక్కడ ఎంత ఉంది √5 + √2 ఉంది. సో ఆర్ఎఫ్ మనం తీసుకోండి. ముందు ఆర్ఎఫ్ ఏముంది ఇక్కడ ప్లస్ ఉంది మధ్యలో √5 + √2 ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ సైన్ తీసుకోండి. సో √5 - √2. సో ఇక్కడ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇస్ మల్టిప్లైడ్ విత్ ఆర్ఎఫ్ దట్ ఈస్ √5 - √2 బై √5 - √2. అప్పుడు ఎంత అవుతుంది √5 - √2 బై ఇది a + b × a - b ఎంత అవుతుంది a² - b². అప్పుడు ఎంత అవుతుంది √5 - √2 బై 5 - 2. సో √5 - √2/3. సో రేషనలైజింగ్ చేసినప్పుడు డినామినేటర్ లో రూట్ అనేది ఉండకూడదు. ఓకేనా. 2 మార్క్స్ అయ్యి నెక్స్ట్ 4 మార్క్స్ చూద్దాం. 4 మార్క్స్ 2 సమ్మలు ఇస్తాడు. ఇందులో ఫస్ట్ సమ్ లో 2 బిట్లు ఇచ్చాడు. సో ఇక్కడ జస్టిఫై యువర్ ఆన్సర్. ఇక్కడ ఏంటి ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ అంటే ఎవ్రీ ఇంటిజర్ ఏ హోల్ నెంబర్. ఇవి ట్రూ ఆర్ ఫాల్స్ రాయాలి ప్లస్ జస్టిఫై చేయాలి ఎందుకు ట్రూ అయింది లేదా ఎందుకు ఫాల్స్ అయింది అనేది. సో ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ అవుతుందా అవ్వదు. నో ఫాల్స్. రైట్. ఓకే. ఎందుకు అవ్వదు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్ అన్నారు కదా 3/7 ఈజ్ ఏ రేషనల్ ఏదైనా మీరు తీసుకోండి ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎందుకంటే p/q ఫార్ములా రాయగలిగాను 3/7 అనేది రాయగలిగాం కాబట్టి. బట్ 3/7 ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్ అది జస్టిఫై అని ఇవ్వాల్సిన ఆన్సర్. ఓకేనా. ఏదైనా ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు మీరు. ఎవ్రీ ఇంటిజర్ ఏ హోల్ నెంబర్ ప్రతి ఇంటిజర్ హోల్ నెంబర్ అవుతుందా నో ఫాల్స్. వై బికాస్ ఎవ్రీ ఇంటిజర్ అంటే నేను -5 తీసుకున్నాను. -5 ఈజ్ ఎన్ ఇంటిజర్ అంతే కదా. -5 అనేది ఇంటిజర్ బట్ -5 ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. హోల్ నెంబర్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అన్ని పాజిటివ్ నెంబర్సే ఉంటాయి హోల్ నెంబర్. సో ఈ విధంగా జస్టిఫై చేయాలి. ఓకేనా.
సో ఇది ఒక సమ్ అయింది. ఇంకొక సమ్ చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్యాక్టరైజ్ x³ - 2x² - x + 2. సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి. ప్రతిదానికి కూడా ఇది ముందు p ఆఫ్ x అనుకోండి. సో ఎంత అవుతుంది? x³ - 2x² - x + 2. సో p ఆఫ్ 1 తీసుకున్నాం అనుకోండి. సో 1³ -2 × 1² -1 + 2. అప్పుడు ఎంత అవుతుంది? 1 - 2 - 1 + 2. సో -2 + 2 క్యాన్సిల్ అయింది. 1 - 1 క్యాన్సిల్ అయిపోయింది. ఎంత వచ్చింది? 0. సో మనకి ఏం వచ్చింది ఇక్కడ? సో x - 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్. x - 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్. సో 1 వచ్చింది కాబట్టి 0. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? x - 1 దీంతో ఇది చేయండి. చేస్తే మనకి మరొకటి వస్తుంది. లేదా 1 - 1 కూడా చెక్ చేసుకోండి మీరు. p ఆఫ్ డివిజన్ చేసేయండి సరిపోద్ది. చేసి వచ్చిన దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు x - 1 ఏం చేయాలి? మనం డివైడ్ చేయాలి. x³ - 2x² - x + 2. ఎందుకంటే క్యూబ్ ఉంది కాబట్టి 3 ఫ్యాక్టర్లు వస్తాయి. ఇక్కడ ఆల్రెడీ 1 ఫ్యాక్టర్ వచ్చేసింది మనం. సో దీన్ని ఏం చేయాలి? x² అంటే ఎంత అవుతుంది? x³ x² × -1 - 1 x². ఇప్పుడు ఎంత అవుతుంది? మైనస్ ప్లస్ సబ్ట్రాక్ట్ చేయాలి. x³ - x³ క్యాన్సిల్. సో -2x² + 1x² ఎంత? -1x². x² - 1 - x² అయిపోయింది కదా. ఇక్కడ -x + 2 ఇవి దింపండి. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ టర్మ్ డివైడ్ బై ఫస్ట్ టర్మ్. -1x² x అంటే -x. -x × x -1x². -x × -1 + x. సబ్ట్రాక్ట్ చేయండి. ప్లస్ మైనస్ ఇది క్యాన్సిల్. -2x + 2. మళ్ళా ఫస్ట్ టర్మ్ డివైడెడ్ బై ఫస్ట్ టర్మ్. -2x / x అంటే -2. -2 × x -2x + 2. ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది. ఇది ప్లస్ ఇది మైనస్ క్యాన్సిల్ అయిపోయింది 0. సో మనకి ఇది వచ్చింది. ఈ x² - x - 2ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎంత అవుతుంది? ఇది 1 1 అనుకోండి. ఇప్పుడు 1x² దీన్ని -2x + 1x రాయొచ్చు. -2x + 1x అంటే -2 అదే -1 -2 × 1 -2 అవుతుంది. సో -2 ఫ్యాక్టరైజేషన్ చేయండి. ఇది x x - 2 + 1 × x - 2. సో అప్పుడు ఎంత అవుతుంది? ఇది x - 2 × x + 1. సో టోటల్గా ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి? ఇవి 2 అవి 3. సో ఫ్యాక్టర్స్ ఆర్ x - 1 x - 2 అండ్ x + 1. ఈ 3 అవుతాయి. ముందు ఏం చేయాలి? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ 1 - 2 - 2 చూసుకుని ఒకటి ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వచ్చింది x - 1 అనేది దీన్ని డివైడ్ చేస్తే ఇది వస్తుంది కోషియంట్. ఈ కోషియంట్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. సో టోటల్గా మొత్తం 3 ఫ్యాక్టరైజేషన్స్. ఓకేనా? 8 మార్క్స్ సమ్ చూద్దాం. ఇది చాలా సార్లు ఇస్తున్నాడు. ఇప్పుడు 8 మార్క్స్ లో ఒక బిట్ ఇచ్చారు. ఇక్కడ ముందు ఒక బిట్ చేస్తే నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ x + y + z = 0 దెన్ ప్రూవ్ దట్ x³ + y³ + z³ 3xyz. చాలా సార్లు చాలా రిపీట్ గా ఇస్తున్నారు. ఇంపార్టెంట్ అన్నమాట ఇది. x + y + z = 0 గివెన్ కదా, వాళ్ళు ఇచ్చారు. మనం ఏం చేసాం? x + y = ఈ +z ఇటువైపు తీసుకెళ్ళిపోయాను -z. ఇప్పుడు మన క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. క్యూబుల్లో ఉన్నాయి కదా, అందుకని క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో a + b హోల్స్ క్యూబ్ ఫార్ములా ఏంటంటే a³ ఇలాగా �³ -z3. దీన్ని తీయండి. x³ + y³ + 3xy × x + y = -z3. ఎందుకంటే a + b ఫార్ములా a³ + b³ + 3ab × a + b. మనకి ఫార్ములా a + b ఫార్ములా a³ + b³ + 3ab × a + b. ఇంకోటి ఉంది a³ + b³ + 3a² + 3ab². ఇక్కడ కామన్తో ఉన్నది మనం రాసుకోవాలి. ఎందుకు రాసుకోవాలంటే చూద్దాం. x³ + y³ + 3xy. ఇక్కడ x + y ప్లేస్లో ఏం రాయొచ్చు? -z. x + y అంతా -z సబ్స్టిట్యూట్ చేయండి. -z3. ఇప్పుడు రాయండి x³ + y³ ప్లస్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ 3xy × z 3xyz -z3. సో ఈ -z3 ఇటువైపు వస్తుంది. ఈ -3xyz ఇటువైపు వస్తుంది. సో అప్పుడు ఏమైంది? ఇది x³ + y³ + z³ 3xyz అనేది ప్రూవ్ అయిపోయింది. x అండ్ ప్రూవ్డ్. ఓకేనా? సో ఇది ఒక బిట్. మరొక బిట్ ఇచ్చారు. ఫ్యాక్టరైజేషన్ అనేది ఇవ్వడం జరిగింది. 6x² + 5x - 6. ఇందులో 2 బిట్టు మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫ్యాక్టరైజ్ 6x² + 5x - 6 ఫ్యాక్టరైజేషన్. సో 6 ఎంత? 36. 6 × 6 36. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 36 రావాలి. 9 4 36.
ఇప్పుడు 9 4 తీసుకొని ఇక్కడ +4 -5 +5 ఓకేనా. ఇప్పుడు రాయండి 6x² + 9x - 4x - 6. ఇందులో 3x కామన్ తీస్తే 2x + 3, ఇక్కడ -2 కామన్ తీస్తే 2x + 3. ఇప్పుడు ఎంత అవుతుంది? 3x - 2 ఒకటి, మరొకటి 2x + 3 ఒకటి. ఓకేనా. సో ఈ విధంగా ఫ్యాక్టరైజేషన్ ఇవ్వచ్చు. ఇది x + y + z ఇది ఒక సమ్ ఇవ్వచ్చు. ఇంకొక బిట్ ఉంది, ఇంకొక చెప్తాను, లాస్ట్ బిట్. ఇది 8 మార్క్స్ సమ్లో కాబట్టి బిట్ల కింద ఇవ్వచ్చు. పెద్ద సమ్ లేకపోతే ఇలాగ 2-3 బిట్లు ఇవ్వచ్చు. దాన్ని చేయాలి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ x - 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ p of x = kx² + 3x + k. సో ఇక్కడ రాసుకోండి, p of x ఎంత ఇచ్చారు? kx² + 3x + k. ఇక్కడ x - 1 ఫ్యాక్టర్ అన్నప్పుడు = 0, x = 1 అవుతుంది. ఇప్పుడు x ప్లేస్ లో 1 పెట్టండి, p of 1 k × 1² + 3 × 1 + k. ఎప్పుడైతే ఫ్యాక్టర్ అయిందో ఎగ్జాక్ట్లీ ఇది 0 అవుతుంది, p of 1 వాల్యూ 0. సో k × 1 + 3 × 1 = 3 + k. సో 0 = k × 1 k + 3 + k. ఇక్కడ 1k and 1k 2k. 0 = 2k + 3. సో 3 ని ఇటువైపు తీసుకురండి, -3 = 2k. సో -3/2 = k. k వాల్యూ ఎంత? -3/2. సో ఈ విధంగా మనం సమ్స్ మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి ఫర్ FA1. సో ఈ యొక్క వీడియోని 9th చదువుతున్న విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీకు లైక్ చేసినప్పుడు బీ ద ఫస్ట్ అని వస్తుంది, హైప్ చేయండి, పాయింట్స్ యాడ్ అవుతాయి. దాన్ని బట్టి మీకు 9th క్లాస్ స్టూడెంట్ అందరికీ కూడా ఈ యొక్క వీడియోని వెళ్ళడానికి అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.